హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అలేకే వ్లాగ్స్ అండ్ టాక్స్. ఎర్లీ మార్నింగ్ 5:30కి యోగా చేస్తున్నాను అనమాట. నా బ్యాచ్ వచ్చేసి 5:30 టు 6:30. సో నేను 5:05కి 5:10కి అలా లేచి కొంచెం ఫ్రెష్ అవుతాను. సమ్మర్ కదా, తొందరగా వెళ్తూరు వచ్చేస్తుంది. బాల్కనీ పొద్దున్నే లేచి ఇలా బాల్కనీకి రాగానే నా మొక్కలు చూడంగానే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే అంత హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఎర్లీ మార్నింగ్స్ ఆ వచ్చే సన్ రేస్ అదేదో ప్లెజెంట్‌గా ఎవ్వరు ఉండరు కదా! మిడ్ నైట్స్ సన్ రైజెస్ ఆర్ నాకు బెస్ట్ అనిపిస్తది. నా మైండ్ పీస్‌కి ద బెస్ట్ టైమింగ్స్ అనమాట. మిడ్‌నైట్ 1 వరకైనా ఉంటాను. కొంచెం ఎర్లీ మార్నింగ్ లేవాలంటే ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను. నాకు మార్నింగ్ టైమ్స్ లేవడం అస్సలు ఇష్టం ఉండదు. లేవలేను కూడా. కొంతమంది మార్నింగ్ పర్సన్స్ ఉంటారు. కొంతమంది ఈవినింగ్ ఆర్ నైట్ పర్సన్స్. నేను నైట్ పర్సన్ బేసిక్‌గా. నైట్ ఎంత సేపైనా మేలుకుంటా. మార్నింగ్ లేవడం అనేది నాకు కొంచెం ఇబ్బంది. అలాంటిది ఇప్పుడు కొంచెం నా రొటీన్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాననమాట. మార్నింగ్ రాత్రే నేను బ్రేక్‌ఫాస్ట్‌కి అంతా రెడీ చేసి పెట్టాను. బ్రేక్‌ఫాస్ట్‌కి పెసలు కొంచెం బియ్యం వేసి పెసరట్లు చేద్దాం అని చెప్పేసి నానపెట్టాను. బేసిక్‌గా నాకు పెసలు పడవండి. స్ప్రౌట్స్ కానీ, పెసర దోస గానీ నేను తినలేను. అంటే నాకు ఆహ్, అరగదు. పట్టేసినట్టు అయిపోతదనమాట అంతా. నాకు అది మళ్ళీ ఈనోనో ఇంకొకటి థమ్స్ అప్పో ఇంకోటి దాని ఆల్టర్‌నేటివ్ తీసుకోవాల్సొస్తది. అందుకని నేను తొందరగా చెయ్యను. బట్ ఈసారి ట్రై చేద్దామని ఒకసారి మళ్ళీ చాలా రోజులయింది తిని. పిల్లలకి కూడా అసలు నాకు చెప్పాలంటే పిల్లలకసలు పెసరట్లు తెలీదు. ఫ్రాంక్‌గా చెప్తున్నాను. పెసరట్టు అసలు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్నేళ్ల క్రితం చేశానో నేను అనేది. వాళ్ళకసలు గుర్తు కూడా లేదు. గ్రీన్ దోస అంటారనమాట వీళ్ళనిప్పుడు. దీనికి పొద్దున నేను చేసినప్పుడు వీళ్ళు గ్రీన్ దోస నా మమ్మీ అని అడుగుతున్నారు. సో, ఆళ్ళకసలు తెలీదు. మామూలు దోస, ఇడ్లీ తెలుసు కానీ పెసరట్లు తెలీదనమాట. సో, ఒకసారి చేద్దాం అని చెప్పి చేశాను. నైట్ నానబెట్టాం కదా! మార్నింగ్ చూసేసరికి దీనికి స్ప్రౌటింగ్ వచ్చింది. అరే! భలే స్ప్రౌట్ అయిందే ఇది అని నాకు భలే అనిపించిందనమాట. నాకట్లా స్ప్రౌటింగ్ వచ్చేస్తది వెంటనే అని తెలీదు. అందుకని కొంచెం అరే! ఇదేదో స్ప్రౌటింగ్‌గా ఉంది, భలే ఉంది అనుకున్నాను. తర్వాత ముందు రోజు నైటే నేను చట్నీ కూడా చేసి పెట్టాను. ఎందుకంటే నాకు 6, 7:30 కల్లా పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారండి. సో, నేను 6:30 నుంచి హడావుడిగా క్విక్‌గా ఇట్లా ఫాస్ట్‌గా చేసేస్తేనే నాకు 7:30కి వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టి, లంచ్ బాక్సెస్ పెట్టి, వాళ్ళు మళ్ళీ స్నాక్ బాక్సెస్ అన్నీ పెట్టి, వాటర్ బాటిల్స్ అన్నీ నింపేసరికి నాకు సరిపోతది. అందుకని చెప్పేసి ఆ 1 అవర్‌లో ఇవన్నీ చేయడం కష్టం కాబట్టి నేను ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. మాక్సిమం ప్రిపేర్ చేస్తాను. ఒకవేళ ముందు రోజు నైట్ బద్ధకిచ్చానంటే ఎర్లీ మార్నింగ్ నాకు అయిపోద్దింక పని. అలా అంటే చాలా స్టకప్ అయిపోతాను. ఏం చేయాలో కూడా కన్‌ఫ్యూజన్‌తో నేను ఒక 10 నిమిషాలు వేస్ట్ చేస్తా అనమాట. తర్వాత ముందు రోజే బెండకాయలు, కాకరకాయ కూడా కట్ చేసి పెట్టాను. ఇదిగోండి పెసరట్లు ఇలా పెసర దోస అంటా నేను. పెసర దోస ఏసేసాను చట్నీతో. ఇది కొబ్బరేసి, కొంచెం పల్లీలేసి చట్నీ చేసేసాను. ఇది నా బ్రేక్‌ఫాస్ట్ గూడా తిన్నాను. బట్ ఆ రోజు వరకు బానే ఉంది. అంటే మధ్యాహ్నం 3 వరకు గూడా నాకసలు ఆకలనేదే వేయలేదు. మార్నింగ్ ఆ బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత. జనరల్‌గానే నేను బ్రేక్‌ఫాస్ట్ చేశానంటే లంచ్ స్కిప్ అయితున్నట్టే లెక్క. మళ్ళీ ఈవినింగ్, నైట్ డైరెక్ట్ స్నాక్ తిన్నా అంటే డిన్నర్ స్కిప్ అయితది. ఆహ్, దోస తిన్న రోజు మాత్రమే ఇలా జరుగుతది. మరి ఇడ్లీ తిన్న రోజు నాకు నార్మల్‌గానే ఉంటదనమాట. ఇక్కడ చూసారా నా మొక్కలు ఎంత క్యూట్‌గున్నాయో. అండ్ ఇది మల్లెపూ చెట్టు. దీనికొక పువ్వొచ్చింది. దానికి పక్కన బర్డ్స్ కూడా ఉన్నాయి. ఇంకొక 2, 3 కూడా కింద ఉన్నాయన్నమాట. అసలు ఆ స్మెల్ దాని పక్కకి వెళ్తేనే ఆ స్మెల్ ఎంత వస్తదంటే అంత వస్తది. అది ఇష్టము. నాకు మర్మం అంటారు కదా! మల్లెపూలల్లోనే వేస్తారు మర్మం. ఆ చెట్టు అదిగో రోజ్ పక్కన చిన్నగుంది చూసారా? అది మర్మం చెట్టన్నమాట. ఆ స్మెల్ గూడా నాకెంత ఇష్టమంటే అంత ఇష్టం. నేను ఫ్రేగ్రెన్స్‌కి కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాను. ఈవెన్ నేను యూజ్ చేసే పర్ఫ్యూమ్స్ అవన్నీ కూడా మైల్డ్‌గా ఉండాలి. స్ట్రాంగ్‌గా ఉంటే నాకు హెడ్‌ఏక్ వచ్చేస్తది. వామిటింగ్ సెన్సేషన్ గూడా వస్తది ఇంకా చెప్పాలంటే. సో, నేను మైల్డ్‌గా ఉన్న స్మెల్సే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అట్లాంటిది ఈ మల్లెపూలు ఇవన్నీ స్మెల్స్ కొంచెం లైట్‌గా ఉంటాయి కాబట్టి బాల్కనీలో కూర్చున్నప్పుడు ఈ స్మెల్ పీల్స్తున్నప్పుడు ఇది సెంటెడ్ రోజెస్ గాదు. తీసుకొచ్చుకోవాలి. సెంటెడ్ రోజెస్ కూడా నాకు చాలా ఇష్టము. సెంటెడ్ రోజెస్ మొక్కలు ఎక్కడ మాకు దగ్గరలో లేదు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూడాలనమాట. తర్వాత మార్నింగ్ ప్లాంట్స్ అన్నిటికి వాటర్ పోసేసి, దానికి కొంచెం వాటర్ స్ప్రే చేసేసి ఆహ్, పిల్లలు కూడా స్కూల్‌కెళ్ళిపోయారు. హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళిపోయారు కాబట్టి నాకు ఇది ఫ్రీ టైము. ఇప్పుడైతే నేను నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకుంటున్నాననమాట. స్నానానికెళ్ళే ముందు నేను కొంచెం ఆహ్, ఆహ్, నెయిల్ పాలిష్ అన్‌ఈవెన్‌గా ఉంది, లేకపోతే లేదు చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు నేను నేను బ్రాండ్సే యూజ్ చేస్తానండి నెయిల్ పాలిష్. అంటే నార్మల్ కొంచెం లో బడ్జెట్‌లో ఉన్న నెయిల్ పాలిషెస్ యూజ్ చేస్తే
నెయిల్స్ డ్యామేజ్ అవుతాయి. అది నాకు ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, అందుకనే కొంచెం మంచి బ్రాండ్ నెయిల్ పాలిషెసే యూజ్ చేస్తాను. అండ్ నెయిల్ రిమూవర్ గూడా ఏది పడితే అది యూజ్ చేయను. తక్కువకొచ్చింది గదా అని. కొంచెం మంచి బ్రాండ్సే యూజ్ చేస్తాను. నేను కలర్ బార్ యూజ్ చేస్తున్నా గదా! సో, రెడ్ కలర్ ఉంది నా నెయిల్ పాలిష్ అది తీసేసాను. తర్వాత ఈ డ్రెస్ ఐరన్ చేసుకొని రెడీ అవుతా అనమాట. నా డ్రెసెస్ కొన్ని కాటన్ ఉంటాయండి. అవి కంపల్సరీ ఐరన్ చేయాలి. సో, అందులో ఈ డ్రెస్ ఒకటి కాటన్‌ది సమ్మర్ గదా! వైట్స్, కాటన్ కొంచెం ప్రిఫర్ చేస్తాను. తర్వాత ఇలా రెడీ అయిపోయాను పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి. ఆ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నా. 3 పెయిర్స్ వచ్చేసి నాకు 1 చెప్పాను కదా! లాస్ట్ టైమ్ వీడియోలో నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు. లాస్ట్ టైమ్ దీని మీద ఒక షార్ట్ కూడా చేశాను. ఆహ్, దానిలో ప్రైజెస్ మెన్షన్ చేసినట్టున్నాను. అండ్ తర్వాత వాళ్ళని స్కూల్ నుంచి పిక్ చేసుకునే ముందు ఒక గ్లాస్ లెమన్ వాటర్ తాగుతున్నాను. ఎంత రిలీఫ్ ఇస్తుందంటే అసలు ఈ సమ్మర్‌లో నన్నడిగితే తిండి మీద కన్నా గూడా డ్రింక్స్ మీద కాన్సంట్రేట్ జేయడం బెటర్ అనిపిస్తుందనమాట. అంటే ఒక జ్యూసెస్ ఇలాంటి లిక్విడ్స్ వెళ్ళడమే బెటర్. ఫుడ్ ఎక్కువ తీసుకోలేమండి. అందులో కొంచెం ఆయిల్ ఫుడ్ తీసుకుంటే ఇంక అయిపోయింది. ఎన్ని గ్లాసులు వాటర్ తాగుతామో మనకు గూడా తెలీదు. అన్ని గ్లాసెస్ ఎళ్తది లోపలికి. తర్వాత ఆహ్, వీళ్ళని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను పిల్లలిద్దరిని. ఫస్ట్ వాళ్ళకి బయటే చెప్పేస్తానన్నమాట. లోపలికి షూస్ కానీ, సాక్సెస్ కానీ అలో చెయ్యను. సో, బయటే వాళ్ళక్కడే ఉండి షూస్ రిమూవ్ చేసి లోపల పెట్టడం స్లోగా నేర్పిస్తున్నాను. సన్నీ కొంచెం చేసేస్తాడు. ఎప్పుడైనా రేర్‌గా మొండికేస్తాడు. సో, అందుకనే నేను డోర్ గూడా ఓపెన్ చేయను. డోర్ ఓపెన్ చేస్తే టక్కుమని లోపలికొచ్చేస్తారని. తర్వాత వాళ్ళకి కొంచెం రిలాక్స్ అయ్యి, ఫ్రెష్ అప్ అయ్యి అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ నేను ఒక 4 బిస్కెట్స్, ఒక హాఫ్ కప్ కాఫీ తాగుతున్నాను. కాఫీ మ్యాండేటరీ ఏం కాదు నాకు. బట్ ఐ లవ్ కాఫీ అండి. టీ నేను ప్రిఫర్ చేయను. ఐ వోంట్ డ్రింక్ టీ. ఆహ్, ఎప్పుడైనా తప్పదు అంటే తప్ప నేను టీ తీసుకోను. తర్వాత మాకు వర్షం పడింది పూణేలో. అసలు ఎంత క్లైమేట్ ఒక్కసారిగా సెకండ్స్‌లో చేంజ్ అయిపోయింది. ఫెల్ట్ సో హ్యాపీ. అసలు ఒక్కసారిగా మట్టి వాసన వస్తుంటే ఏంటి వర్షం పడుతుందా అని బయటికొచ్చి చూస్తే రియల్‌గానే డ్రెజిల్ అవుతోంది. స్లోగా పడుతుందనమాట వర్షము. అసలెంత బావుందో అనిపిచ్చింది. అబ్బా! రెయినీ సీజన్ వచ్చేస్తుందేమో అన్న ఫీలింగ్. వచ్చేసింది ఇంకేముంది ఒక 1 మంత్ మహా అయితే ఈ సమ్మర్‌ని భరించడం. తర్వాత వర్షం పడుతుంది కాబట్టి పిల్లలు పానీపూరికి వెళ్దాము అన్నారు. బట్ నాకస్సలు ఇష్టం. నేను తినను కాబట్టి బేసిక్‌గా పానీపూరి వద్దు. నేను ఇంట్లోనే చేస్తాను. ఎట్లాగో వర్షం పడుతుంది. మళ్ళీ ఇప్పుడు పానీపూరి తినడానికి కారేసుకొని ఎళ్ళాలనమాట. మాకు దగ్గరలో ఏమి ఉండదు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ కారేసుకొని అంత దూరం వెళ్లి పానీపూరి తిని రావడం అవసరమా అని చెప్పి నేను ఇంట్లోనే ఇది కూడా నేను బజ్జీలు, ఈ పకోడీలు ఇంట్లో చెయ్యనండి. మా ఇంట్లో పూరి చేసి ఆల్మోస్ట్ 1 ½ ఇయర్ అయిపోయిందనుకుంటా. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ చాలా తక్కువ మా ఇంట్లో ఎస్పెషల్లీ. నేను చెయ్యను. ఎందుకంటే ఈయన తినరు, మా హస్బెండ్ తినరు. నేను ఇష్టపడను ఆయిల్ ఫుడ్స్. నాకెక్కువ ఆయిల్ ఫుడ్ చూస్తే కళ్ళు అంటే ఇంక వామిటింగ్ సెన్సేషన్ ఇట్లా బయటకొచ్చేస్తదనమాట. ఆయిల్ దగ్గర గూడా అంత డీప్ ఫ్రై దగ్గర ఎక్కువ సేపు ఉండలేను. అందుకనే పూరీసు, బజ్జీలు, ఈ పకోడీలు అసలు చేయను. తర్వాత నేను ఈ బజ్జీలు చేస్తా అని చెప్పినప్పుడు మా పిల్లల ఫేస్‌లో ఎక్సైట్‌మెంట్ జూడాలి అసలు. అసలు వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారో తొక్కలో పానీపూరి అన్నట్టు ఫీల్ అయ్యారనమాట. ఆ తర్వాత నేను బజ్జీలకైతే ఇలా బ్యాటర్ మిక్స్ చేసేసాను. అందరికీ తెలుసు గదా! బజ్జీలు ఎలా చేయాలి, ఏంటి అనేది. దాన్ని నేను మళ్ళీ స్పెసిఫిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, పిండి కొంచెం లూజ్‌గా కలిపేసాను. ఆయిల్ పీల్చే అవకాశాలున్నాయన్నమాట. తర్వాత ఒక 2, 3 ఇట్లా వేసిన తర్వాత నాకర్థమైంది. పిండి లూజ్ అయిందని జెప్పేసి. తర్వాత నేను కొంచెం పిండి కలిపి దాన్ని ఇంకొంచెం గట్టిగా చేశాను. గట్టిగా ఉంటే పిండి ఆయిల్ ఎక్కువ పీల్చదు. లూజ్ అయిపోతే పిండి ఆయిల్ ఎక్కువ పీలుస్తదనమాట. తర్వాత ఇక్కడ ఆలు బజ్జీ ఆనియన్ పకోడీ చేశాను. నేను నిజంగా చెప్తున్నానండి ఇంత ఫుడ్ చేస్తాను గదా! నేను తినలేను. మరి నా ప్రాబ్లమ్ ఏంటో నాకర్థం గాదు. ఒక 2 బజ్జీలు ఇప్పుడు ఇన్ని పొటాటో బజ్జీస్ చేస్తున్నా గదా! ఆలు బజ్జీ. ఒక 2, 3 తినడం గ్రేట్ అనమాట. అలా తింటాను. ఎందుకంటే నాకు చెప్పాను గదా! ఆయిల్ ఫుడ్ నేను తీసుకోలేను ఎక్కువ అని. తర్వాత వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ కూడా ఒకసారి ఇలా లైట్‌గా స్ప్రే చేశానండి మొక్కలకి. నేను వాటరింగ్ అయితే అట్లా ఏమి పెద్దగా చేయలేదు. బట్ లైట్‌గా స్ప్రే చేసేసి అలా చేశాను. ఇందులో మర్మం అనే చెట్లో మాత్రం ఎప్పుడు కొంచెం వాటర్‌లో ఉంటేనే బెటర్ అది. తొందరగా గ్రో అవుతది. అందుకని ఈ పెద్దది కూడా మర్మమే అండి. అందులోనే కొంచెం వాటరింగ్ ఎక్కువుంటది. తర్వాత వీటన్నిటికి స్ప్రే చేసేసి పైన అలా లైట్‌గా స్ప్రే చేసి వదిలేసాను.
అసలు నా మొక్కలు అసలు ఎంత క్యూట్‌గా అనిపిస్తాయో. ఇదిగోండి ఇలా నీట్‌గా స్ప్రే చేసేస్తాను. జస్ట్ ఎవ్రీ 15 డేస్‌కి కూడా నేను నీమ్ ఆయిల్‌తో లిక్విడ్ నీమ్ ఆయిల్ దొరుకుతది కదా బయట. దాన్ని ఒక 1 లీటర్ వాటర్‌లో పెట్టేసి దాన్ని కూడా స్ప్రే చేస్తూ ఉంటాను. బికాస్ మిల్లీ బగ్స్ అంటారు కదా! అలాంటి పెస్ట్ అలాంటివి ఏం రాకుండా ఉంటాయి చెట్లకి. రోజ్ చెట్లకి, మందారం చెట్లకి ఈజీగా ఇవి పెస్ట్ అనేవి తొందరగా వచ్చేస్తది. మిల్లీ బగ్స్ తొందరగా అటాక్ అవుతాయి. అందుకని ఎవ్రీ 15 డేస్‌కి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే నిజంగా ఏం రాదండి. నాకది బయట వాళ్ళే చెప్పారు. సో, ఇది మెయింటైన్ చేయడం నా వల్ల అవ్వట్లేదు ఇంట్లో. తొందరగా పెస్ట్ వచ్చేస్తుంది. ఏం చేయాలి? దానివల్ల పక్కనున్న మొక్కలు గూడా డ్యామేజ్ అవుతున్నాయంటే వాళ్ళు ఇలా చెప్పారనమాట. నీమ్ ఆయిల్ యూజ్ చేయండి మేడం అని. ఈ వైట్‌గా ఉన్న వాటర్ ఏంటనుకుంటున్నారా? బియ్యం కడిగిన నీళ్ళనమాట. అది అలా పోసేసాను. ఏదో కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో చూస్తే ఆహ్, చెప్పా విన్నదేంటంటే రైస్ వాటర్ ఈస్ ద బెస్ట్ ఫర్ గ్రోయింగ్ ప్లాంట్స్ అని చెప్పి దానికి కొంచెం బలమొస్తదని చెప్పారు. అందుకని ఫర్మెంట్ అయిన రైస్ వాటర్‌ని దానికి వేసేసాను. తర్వాత అన్ని మొక్కలకి ఇలా స్ప్రే చేసేసిన తర్వాత నేను కొంచెం సేపు ఆ టైంలో కొంచెం రిలాక్స్ అయ్యాను. తర్వాత నాకు అదే రోజు స్మిటన్ నుంచి ఈ బాక్స్ అనేది వచ్చింది. ఆర్డర్ చేశాను. కొన్ని శాంపిల్ బీస్ అన్నమాట ఇవన్నీ. నాకు దానిలో ట్రయల్ పాయింట్స్ అని ఉంటది. ఆ ట్రయల్ పాయింట్స్ ఒక్కొక్క 6 పాయింట్స్ ఏమో వస్తాయండి. 6 పాయింట్స్‌కి నేను ఇవన్నీ తీసుకున్నాను. అంటే నేను ఇంకొక రూ. 1 యాడ్ చేస్తే ఇంకొక 6 పాయింట్స్ యాడ్ అయ్యాయి. సో, మొత్తం నాకు 12 ట్రయల్ పాయింట్స్ ఉన్నాయి. సో, దాన్ని బట్టి ఆ ట్రయల్ పాయింట్స్‌లో ఒకటి ఇది 2 ట్రయల్ పాయింట్, ఒకటి 1 ట్రయల్ పాయింట్ అలా ఉంటది. చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఈ డాట్ అండ్ కీది చిన్న మాయిశ్చరైజర్ నైట్ క్రీమ్ ఆర్డర్ చేశాను. తర్వాత ప్లమ్‌ది ఇది సన్ స్క్రీన్ ఎస్‌పీఎఫ్ 50+++ అదొకటి ఆర్డర్ చేసుకున్నాను. ఇది చాంబర్ వాళ్ళదండి. ప్రెప్ అండ్ ప్రైమర్ మాయిశ్చరైజర్ లాగా వర్క్ అవుతది. మేకప్ ఏసుకునే ముందు ఒకసారి ప్రైమ్ యూజ్ రియల్‌గా బావుందండి. నిజంగా స్మూత్‌గా ఉంది. నేను ఇవన్నీ ట్రయల్ ప్యాక్స్ మీకు చూస్తేనే అర్థమవుతది. ఎంత బుజ్జి కుట్టిగా ఉన్నాయో వెరీ స్మాల్ ప్యాక్స్. తర్వాత సెటాఫిల్ లోషన్ ఇది అందరికీ తెలిసిందే. వెరీ గుడ్ మాయిశ్చరైజర్. మా సన్నీకి చిన్నగున్నప్పుడు ఏ లోషన్స్ పడేవి కాదు. నేను సెటాఫిలే యూజ్ చేసేదాన్ని. ఎవ్రీ 15 డేస్‌కి సెటాఫిల్ లోషన్ 600 పెట్టి కొనేదాన్ని. టింగని అయిపోయేది బాటిల్. మంత్లీ 2 బాటిల్స్ అలా పట్టేవన్నమాట. అది మళ్ళీ నాకు గుర్తొచ్చింది ఆ బాటిల్ చూడంగానే. ఈ చిన్న చిన్న బల్బ్స్ 1 వాట్‌ది గూడా నేను తీసుకున్నాను అందులోనే. బావుంది. నేను పెట్టి చూసాను. యూఎస్‌బీ కనెక్షన్ మెయిన్ బ్యాటరీ ఇది కాదు గదా! యూఎస్‌బీ గాబట్టి నేనది చూజ్ చేసుకున్నాను. తర్వాత ఈ మేకప్ ఫిక్సర్‌ది ఒకటి తీసుకున్నాను స్విస్ బ్యూటీది చిన్నది. అంటే ఇప్పటివరకు నేనెప్పుడు యూజ్ చేయలేదు. సో, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఈ ప్రోటోనెక్స్ పౌడర్ గూడా వాళ్ళు ఫ్రీబీ కింద ఇచ్చారు. నేనేమి ఆర్డర్ చేయలేదిది. తర్వాత ఈ స్విస్ బ్యూటీ వెట్ వైప్స్ కూడా వచ్చాయండి. ఇది ఫుల్ సైజ్ ప్యాక్ యాక్చువల్లీ. ఇది ట్రయల్ ప్యాక్ లాగా కాదనమాట. ఫుల్ సైజ్. ఇదొక్కటే కాదండి స్మిటన్‌లో చాలా బ్రాండ్స్ మీరు శాంపిల్స్‌కి యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి నాకు రూ. 270 పడింది. విత్ జీఎస్టీ అవన్నీ ఉంటాయి. టాక్స్ అదన్నీ ఉంటది. అంతా కలిపి కూడా నాకు రూ. 270 పడిందనమాట. మీకేదైనా ప్రొడక్ట్ నచ్చి ఇది ట్రై చేయాలనుకున్నప్పుడు స్మిటన్ యాప్ ప్రిఫర్ చేయండి. చిన్న ప్యాక్స్ ఉంటాయి కాబట్టి ట్రయల్ ప్యాక్స్ మీకు ఈజీగా ఉంటుంది. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొంచెం సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.